హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల కోసమైతే నేను ఒక మంచి పథకాన్ని అయితే మీకోసం తీసుకొని రావడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా ఇక్కడ మీరు చూస్తున్నట్టు విధంగా ట్రాక్టర్స్, రోటోవేటర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్, నాగన్లు, గడ్డి కట్టలు కట్టేటటువంటి యంత్రాలు, ఇలాంటి పలు రకాలు 22 రకాల పనిముట్లు రైతన్నలు ఉపయోగించుకునేటటువంటి పనిముట్లకి సంబంధించినటువంటి ప్రతి పరికరాన్ని కూడా మనకి 50% సబ్సిడీతో ప్రతి జిల్లాలో కూడా 33 జిల్లాలకి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ యొక్క పనిముట్లను ఇచ్చేటటువంటి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని, అసలు ఈ యొక్క పథకానికి ఎవరు అర్హులు, ఎవరు అప్లై చేసుకోవాలి, ఈ అప్లికేషన్ అనేది ఏ ఆఫీసర్ దగ్గర, ఏ ఆఫీస్లో అప్లికేషన్ చేసుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ప్రతి రైతన్న కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రైతన్నలకి సపోర్టివ్గా ఉండేందుకు కామెంట్ సెక్షన్లో జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ రైతన్నలకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ వ్యవసాయ యాంత్రీకరణ స్కీమ్ మళ్ళీ స్టార్ట్ అని చెప్పేసి ఈ యొక్క దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. అయితే ఇదివరకే ఇలాంటి పథకాలు అయితే చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కూడా ఉండడం అయితే జరిగింది. ఈ యొక్క వ్యవసాయ యాంత్రీకరణ స్కీమ్కి సంబంధించి ఈ పథకాన్ని అయితే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పథకాన్ని నిలుపుదల చేయడం జరిగింది అని చెప్పేసి మనకి పత్రికలో ప్రచురించడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఏర్పడినటువంటి రాష్ట్ర సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించడం అయితే జరుగుతుంది. దీనికోసం 100 కోట్లని కూడా కేటాయించడం జరిగింది. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతన్నకి, అర్హులైనటువంటి రైతన్నకి ఇలాంటి పనిముట్లను అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలతో ఈ యొక్క స్కీమ్ని అయితే మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ మనం పూర్తి వివరాలను కనుక చూసుకున్నట్టయితే వ్యవసాయ యాంత్రీకరణ స్కీమ్ను ఈ నెల 9న అశ్వారావుపేటలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు. ఈరోజు మనకి 8వ తారీఖు, రేపు 9, రేపు రోజున ఈ పథకం అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది వ్యవసాయ శాఖ మంత్రి చేతుల మీదుగా. దాదాపు రూపాయలు 100 కోట్లతో ఈ స్కీమ్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. వరి కోత యంత్రాలు, కలుపు మొక్కలు, విత్తనాలు, ఎరువులు కలిపే వేసే యంత్రాలు, గడ్డి కట్టలు కట్టే యంత్రాలు, రోటోవేటర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, పవర్ టిల్లర్స్, మెజ్ షెల్టర్స్, పవర్ వీడర్ పాటు ట్రాక్టర్లను సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఇక్కడ ట్రాక్టర్లతో పాటుగా ప్రతి ఒక్క పనిముట్టుని, ఈ యొక్క రైతన్న ఉపయోగించేటటువంటి ప్రతి ఒక్క పనిముట్టుని 50 నుండి 40% వరకు మనకి పలు రకాల పనిముట్లను అయితే అందించడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే సబ్సిడీతో పంపిణీ సన్న, చిన్నకారు, మహిళా రైతులకి, ఇక్కడ ఎవరైతే పెద్ద పెద్ద భూస్వాములు, ఎక్కువ ల్యాండ్స్ ఉన్నటువంటి వారికైతే ఇవ్వరు. సన్నకారు, చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మహిళా రైతులకి 50%, ఇతర రైతులకి, ఇక్కడ సన్న, చిన్నకారు, మహిళా రైతులకైతే 50%, అదేవిధంగా పురుషులు ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే వారికి 40% సబ్సిడీతో యంత్రాలని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. రాష్ట్రంలోని 32 జిల్లాలకు గాను 100 కోట్లతో 1,30,563 మంది రైతులకి సబ్సిడీతో యంత్రాలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడ దాదాపు చాలా ఎక్కువ యూనిట్స్ని అయితే కేటాయించడం జరిగింది. 1,30,563 రైతులైతే లబ్ధి పొందనున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికోసం 100 కోట్లని కూడా వెచ్చించడం అయితే జరిగింది. సో ఈ పథకాన్ని మనం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, దీనికి సంబంధించి మీ మండలాల వారిగా ఎవరి వద్ద ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క రైతన్న కూడా మీ మండల కేంద్రంలో ఏఈఓ అనేటటువంటి ఆఫీసర్ ఉంటారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. సో వారిని మీరు సంప్రదించినట్టయితే వారు మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి యూనిట్స్ ఎన్ని, ఏ యూనిట్స్ ఉన్నాయి, వాటికి అప్లికేషన్ ఫామ్ కూడా వారే ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫారంని జత చేసి, అంటే
నింపి దానికి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, మీకు ఇదివరకు గనక ట్రాక్టర్ ఉన్నట్టయితే ట్రాక్టర్ యొక్క ఆర్సీని కూడా జత చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క పథకానికి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా ఇలాంటి పథకంలో ఇదివరకు గనక లబ్ధి పొందినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.